వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. పాకిస్తాన్కు ఇప్పుడు సొంత గడ్డపైనే అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. దశాబ్దాలుగా పాక్ సైన్యం చేస్తున్న అణచివేతను, దారుణాలను భరిస్తూ వస్తున్న బలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఏకమవుతున్నారు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మీర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన పిలుపు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ స్వాతంత్ర పోరాటంలో భారత మీడియా, పరిశోధకులు అందిస్తున్న మద్దతును ఆయన బహిరంగంగా ప్రశంసించడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు మీర్ యార్ బలూచ్ చేసిన సంచలన ప్రకటన ఏంటి? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారు తీసుకున్న కొత్త తీర్మానాలేమిటి? పాకిస్తాన్ ఎందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి భయాందోళనకు గురవుతోంది? లెట్స్ వాచ్. చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే 1947లో బ్రిటిష్ ఇండియా విభజనకు కొద్ది రోజుల ముందే బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఆగస్టు 11వ తేదీ బలూచిస్తాన్ ప్రజల పాలిట స్వాతంత్ర దినోత్సవం. ఈ చారిత్రక వాస్తవం ఆధారంగానే తాము స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామని మీర్ యార్ బలూచ్ గుర్తు చేశారు. తాజాగా ఆగస్టు 11న నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. బలూచిస్తాన్ను ఇకపై పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ గా కాకుండా ఒక స్వతంత్ర దేశంగానే పరిగణించాలని ఆయన యావత్ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంస్థలను డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పాక్ సైన్యం సాగిస్తున్న మారణ హోమాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కుండబద్దలు కొట్టారు. బలూచ్ ఉద్యమం ఇప్పుడు కేవలం సాయుధ పోరాటానికే పరిమితం కాలేదు. ఇది దౌత్యపరమైన, రాజకీయ గుర్తింపును పొందే లక్ష్యంతో ఒక కొత్త శక్తివంతమైన దశలోకి ప్రవేశించిందని మీర్ యార్ బలూచ్ ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి, ఆసియాన్, ఆఫ్రికాన్ యూనియన్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఐరోపా దేశాలు ఇలా ప్రపంచంలోని ప్రతి కీలక సంస్థ బలూచిస్తాన్ స్వేచ్ఛకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడే పాకిస్తాన్కు అత్యంత మింగుడు పడని విషయం ఒకటి జరిగింది. బలూచిస్తాన్ ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, వారి పోరాటం వంటి అంశాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన భారతీయ మీడియాకు, అలాగే భారతీయ పరిశోధకులకు మీర్ యార్ బలూచ్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారత్ నుంచి వస్తున్న నైతిక మద్దతు వారి పోరాటానికి మరింత బలాన్ని ఇస్తోంది. ఈ ప్రకటనలో పాకిస్తాన్పై మీర్ యార్ బలూచ్ వాడిన పదజాలం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా అయింది. పాకిస్తాన్ను ఆయన ఏకంగా ఒక క్యాన్సర్తో పోల్చారు. ఆ దేశం అనే క్యాన్సర్ నుంచి తమ భూభాగాన్ని, తమ ప్రజలను విముక్తి చేసేందుకు ప్రపంచ దేశాల అంతర్జాతీయ నైతిక మద్దతు అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా బలూచిస్తాన్ భవిష్యత్తు గురించి ఆయన ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ కూడా బయటపెట్టారు. భవిష్యత్తులో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించాక తమకంటూ ఒక సొంత కరెన్సీ, పౌరుల కోసం ప్రత్యేక పాస్పోర్ట్లు, ప్రపంచ దేశాలతో సంబంధాల కోసం దౌత్య కార్యాలయాలు, అలాగే తమ సరిహద్దులను రక్షించుకోవడానికి సొంత రక్షణ వ్యవస్థలను పక్కాగా ఏర్పాటు చేసుకుంటుందని ఆయన అత్యంత విశ్వాసంతో స్పష్టం చేశారు. ఈ ప్రకటన పాక్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మీర్ యార్ బలూచ్ ప్రకటన ఆగస్టు 11న బలూచిస్తాన్ అంతటా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చూసి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ఈ వేడుకలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ అధికారులు తమ పాత క్రూరమైన పద్ధతులనే మళ్లీ ప్రయోగించారు. బలూచిస్తాన్ అంతటా ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. బయట ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా బ్లాక్అవుట్ చేశారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా సైన్యాన్ని మోహరించారు. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ అణచివేత చర్యల వల్ల ఆ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కానీ బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్షను, వారి స్వాతంత్ర పోరాటాన్ని పాకిస్తాన్ తుపాకీ గొట్టంతో ఎంతో కాలం అణచివేయలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర బలూచిస్తాన్ ఏర్పాటు తథ్యమని భౌగోళిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.